హాయ్ అండి. వెల్కమ్ టు దుర్గా షార్ట్స్. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇంకా ఇవాళ అయితే ఆదివారం కదండీ! ఎప్పుడూ లేచేలాగే మార్నింగే లేచి అయితే ఇంకా మూడో స్నానం అయితే చేసేసాననమాట. ఇంకా ఉతకాల్సిన బట్టలన్నీ నానబెట్టేసాను. బెడ్‌షీట్లు, అలానే చిన్ను బట్టలు, మా బట్టలు అన్నీని. ఎందుకంటే స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ముట్టుకోను కాబట్టి. ఇంకా పైనంతా మాపెట్టేసిన తర్వాత బయట కూడా కడిగేసి ఇంకా కిందకైతే వచ్చి ఇల్లు గుమ్మాలు శుభ్రంగా తుడుచుకొని మాపైతే పెట్టి ఇంకా స్టవ్ కూడా కడిగేసానండి. వంటగది కూడా శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా ఇవాళైతే మా ఇంట్లో సాంబార్ అయితే పెడుతున్నానండి. ములక్కాడలు ఉన్నాయి ఇంట్లో. 2 వంకాయలు అవి ఉంటే ఇంకా అవన్నీ ఏసైతే సాంబార్ అయితే పెడుతున్నా. ఆదివారం అయినా మీ ఇంట్లో నీసు వండుకోరా అని అనుకోవచ్చేమో. చెప్పాను కదండీ! నీసు కావాలంటే మనం పక్క ఊరైతే వెళ్ళాలి. ఆ వెళ్ళే గ్యాప్‌లో మనకి ఇక్కడైతే వంట అయిపోవాలన్నమాట. ఎందుకంటే మార్నింగే తినేసి పొలాలకెళ్ళిపోతారు కాబట్టి ఇంకా ఎన్‌వి కోసం అయితే మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వండుకుంటే నైట్‌కైతే వండుకుంటాం. లేదంటే లేదనమాట. ఉన్న వాటితోనే సర్దుకోవాలి కదా మరి. ఇంకా ఈలోపైతే మా హస్బెండ్ కాఫీ కావాలని అడిగారు. ఎప్పుడు టీ, కాఫీ తాగనాయన ఇవాళైతే అడిగారనమాట. ఇంకా సరే అని చెప్పి ఆల్రెడీ మరిగిన పాలే మళ్ళీ మరిగించి పంచదార అయితే వేసి మరుగుతున్నాయన్నమాట అండి పాలు. కట్టేసానింకా. ఇంకా ఈలోపు పక్కన కూరైతే పెట్టాను కదండీ! దాంట్లో కారం అయితే వేసేసాను. సాంబార్ పౌడర్ కూడా వేసేసాను. శుభ్రంగా ఉడికింది. ఇంకా చింతపండు పులుసు అయితే వేసేసాను. ఇంకా ఈలోపైతే ఇంకా పంచదార వేసారో లేదో అని మర్చిపోయాననమాట పాల్లో. మళ్ళీ ఒకసారి తీపైతే చూసుకొని పంచదార తక్కువుంది. మళ్ళీ ఒకసారి వేడి చేసి పంచదార అయితే వేసి ఇంకా పాలైతే కట్టేసాను. సైడ్‌లో ఇంకా అది కూడా కారం అంతా వేసిన చింతపండు పులుసు అంతా వేసాను కదండీ! అది కూడా మరిగిపోయింది. ఇంక ఈలోపైతే పప్పు తీసుకొచ్చి పప్పు కూడా వేసేసుకొని ఒకసారికి కలిపేసుకున్నాననమాట. ఇంకా కావాల్సిన ఉప్పు, కావాల్సిన నీళ్ళు అన్నీ యేసుకొని ఇంకా అది అలా మరుగుతుంటదనమాట. ఇంక ఇదైతే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంక మధ్యాహ్నం వ్లాగ్‌లో కలుద్దాం. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.